పప్పుల పొడి తయారు చేయడానికి చట్నీ శనగపప్పుని 150 గ్రామ్స్ తీసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 18 వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్నాక 8 చిన్నులపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడిని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. అంతేనండి, ఈజీగా పప్పుల పొడి రెడీ అయిపోయింది. ఈ పప్పుల పొడిని రైస్లో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా అన్ని రకాల ఫ్రైల్లో ఈ పప్పుల పొడి వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పప్పుల పొడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీల కోసం జ్యోతిశ్రీ 4 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.